ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. నా జీవితం దేశానికి అంకితం. 140 కోట్ల ప్రజల కలలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నికైన మోదీ స్పష్టం. జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన తిరుపతి ఎస్వి వైద్య బృందం. త్వరితగతిన పూర్తి చేయాలని పరిశీలన బృందం ఆదేశం. వర్షాలు పడుతున్నాయి. పారిశుద్ధ్యం పనులు చేపట్టండి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన మదనపల్లె మున్సిపల్ చైర్మన్ మనోజరెడ్డి. నా జీవితం దేశానికి అంకితం. దేశంలోని 140 కోట్ల ప్రజల కలలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఇందుకోసం 24 గంటలు నేను పనిచేస్తా. దేశం కోసం మనందరం కలిసి పనిచేయాల్సి ఉంది. మీ అంచనాలను అందుకునేందుకు నేను ఏ అవకాశం వదులుకోనని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని పాత పార్లమెంట్ సమావేశ భవనంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీఏ కూటమి నాయకులతో ఎన్డీఏ పక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష నేతగా మోడీని కూటమి పక్ష ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగిన సమావేశంలో మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నితిన్ గడ్కరీ, కుమారస్వామి బలపరిచారు. దీంతో మోదీ పార్లమెంటరీ పక్షనేతగా ఎన్నికయ్యారు. ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చిన భారతదేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు మరింత ఉత్సాహంతో పనిచేస్తామని మోదీ తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ గుణపాఠం నేర్వలేదు. ఇప్పటికీ వారి శక్తి సామర్థ్యాలను తెలుసుకోవటం లేదు. కాంగ్రెస్ హయాంలో ప్రధాని నిర్ణయాలను లెక్క చేయలేదన్నారు. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్ ఇండియా, యాస్పిరేషనల్ ఇండియా అని నరేంద్ర మోడీ కొత్త నిర్వచనం చెప్పారు. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీఏ పనిచేస్తుందని, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. దేశం కోసం మోదీ పడిన కష్టానికి ప్రజలు మూడవసారి కూడా అవకాశం ఇవ్వడం అభినందనీయం అన్నారు. విజనరీ కలిగిన నాయకుడు మోదీ నేతృత్వంలో భారతదేశ అభివృద్ధి ప్రపంచ దేశాలు పోటీపడటం గర్వంగా ఉందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం భారతదేశం ఎవరికీ తలవంచదు అని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించి స్ఫూర్తి నింపడం ప్రజలు గర్వించాలన్నారు. జనసేన తరపున ఎన్డీఏ పార్లమెంటరీ నేతగా బలపరుస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. संसद भवन पधारेंगे और एनडीए के सभी सांसदों को संबोधित करेंगे. कुछ न कुछ नई बातें, कुछ न कुछ नए दृष्टिकोण के साथ प्रधानमंत्री कभी न रुकने की जो उनकी आदत है. और मैं ये सवाल करना चाहता था अपने संवाददाता से कि कब संसद का जो नया सत्र है, पहला सत्र कब बुलाया जाएगा. मुझे लगता है उसमें भी ज़्यादा देर नहीं होगी, क्योंकि जो सरकार है पहले ही प्रधानमंत्री इस बात का संकेत दे चुके हैं कि सभी मंत्रालयों को कहा गया है 100 दिनों का अपना एजेंडा बनाने के लिए. वो रूपरेखा तैयार है. बजट भी पेश किया जाना है. ये सीधी तस्वीरें संसद भवन से. स्वागत है भाई, स्वागत है.
स्वागत है भाई, स्वागत है, 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 स्वागत है भाई, स्वागत है। हम सबके लिए गर्व और गौरव का क्षण है। माननीय प्रधानमंत्री जी संविधान को नमन कर रहे हैं। भारत माता की, भारत माता की, वंदे 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 वंदे। स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है। हमारा लिए बड़ा गर्व और हर्ष का क्षण है कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी हमारे बीच में आ चुके हैं। मैं माननीय राष्ट्रीय अध्यक्ष जी से कहूंगा कि वो गमछा और पुष्प गुच्छ के द्वारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का स्वागत करें। माननीय राष्ट्रीय अध्यक्ष जी, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है। फिर तीसरी बार, फिर तीसरी बार, फिर तीसरी बार। आज इस एनडीए की बैठक में मैं माननीय राष्ट्रीय अध्यक्ष जी से आग्रह करूंगा कि वे स्वागत भाषण के साथ आज की इस बैठक को प्रारंभ करें। राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, हम जोरदार करतल ध्वनि के साथ माननीय राष्ट्रीय अध्यक्ष जी ने सेवा और संगठन के द्वारा जो विस्तार किया है, हम सब उनका अभिनंदन करते हैं। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। आज के इस कार्यक्रम में हम सबके बीच में उपस्थित हम सबके यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी, हमारे हमारे सभी एनडीए के घटक दल के सभी वरिष्ठ पर जो विश्वास जताया है, जो प्यार दिखाया है और जो समर्थन दिया है, वाकई मैं मानता हूं भारत के लोकतंत्र की एक बहुत बड़ी ताकत है। मैं जितना आपका आभार व्यक्त करूं उतना कम, और मैं विश्वास दिलाता हूं कि मैं आपकी आशा अपेक्षाओं को पूरी करने में, परिश्रम करने में कोई कमी नहीं रखूंगा।
मेरे लिए जन्म सिर्फ और सिर्फ वन लाइफ वन मिशन, और वो है मेरी भारत माता। ये मिशन है 140 करोड़ देशवासियों के सपनों को पूरा करने के लिए खप जाना। ये मिशन है 140 करोड़ देशवासियों को हजार साल की मुसीबतों से जो गुजरी हुई पीढ़ी दर पीढ़ी है, उसे मुक्ति दिला करके सम्मान के साथ विश्व में मेरा हर देशवासी दुनिया उसे देखे तो उसका मन कर जाए, काश ये हिंदुस्तान का है, अरे नजर मिल जाए तो अच्छा होगा। ये मैं स्थिति पैदा करना चाहता हूं। उसका मन लालायित होना चाहिए, हिंदुस्तानी है, अरे यार जरा हाथ मिला लूं, कुछ एनर्जी मुझे भी आ जाए। मैं देश को इस ऊंचाई पे ले जाना चाहता हूं। और साथियों, मुझे पक्का विश्वास है आपका साथ, आपका सहयोग, आपका अनुभव बहुत बड़े परिणामों की संभावनाएं लेकर के आया है। लोकसभा का ये गठन उन सभी आकांक्षाओं को पूरा करेगा। मैं फिर एक बार आप सबका हृदय से बहुत बहुत धन्यवाद करता हूं। Partners, honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority. I have seen for the election campaign. For the 3 months, honorable PM never took any rest. Day and night, he had campaigned. Same zeal. He started and ended same spirit. In Andhra Pradesh we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalaya. మదనపల్లె జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన తిరుపతి ఎస్వి వైద్య కళాశాల వైద్య బృందం. ఏడాది క్రితమే మదనపల్లెకు మెడికల్ కళాశాల మంజూరైంది. ఇందుకు 485 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ సమీపంలో 20 ఎకరాల స్థలం కేటాయించారు. ఏడాదిలోనే మెడికల్ కళాశాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 150 మెడికల్ సీట్లు మంజూరు కాగా 2024 నుంచి 25 వరకు విద్యా సంవత్సరంలో వైద్య కళాశాల ప్రారంభం కానుంది. భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడం. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రిని వైద్య కళాశాలగా మార్పు చేసేందుకు 11,40,00,000 రూపాయలు నిధులు కూడా మంజూరు చేశారు. జిల్లా ఆసుపత్రిలో వైద్య కళాశాలగా మార్పు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలో వైద్య కళాశాలను పరిశీలించేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం రానుంది. శుక్రవారం ఎస్వి వైద్య కళాశాల పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ కిరీటి, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి, వైద్య కళాశాల ప్రొఫెసర్స్ బృందం పరిశీలించి
మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వర్షాలు పడుతున్నాయి. పారిశుద్ధ్యంపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు నిర్మూలించండి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మదనపల్లె మున్సిపల్ చైర్మన్ వరపని మనోజిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల, శానిటేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో చైర్మన్ వేర్వేరుగా సమీక్షించారు. గత 2 నెలలుగా ఎన్నికల కోడ్ కారణంగా అధికారిక నిర్ణయాలు తీసుకోలేకపోయామని, పట్టణం, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, రోగాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ అధికారులను చైర్మన్ ఆదేశించారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా అందిస్తున్నారని, సిమెంట్ రోడ్, విజయనగర్ కాలనీ, గొల్లపల్లి, చీకలిగుట్ట, గౌతమనగర్ వంటి కొన్ని ప్రాంతాలలో వారం నుంచి 10 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అది ఇంకొంచెం బాగా ఫినిషింగ్ షేప్ ఉండేది పెట్టి పోసేసాం. ఇలా అయిపోతుంది, ఫ్లాట్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రీట్ లో అదే ప్రాబ్లం అయింది. ఫ్లాట్ పెట్టేసాను, అంత అది ఆగిపోయి స్మెల్ వచ్చేస్తుంది. సంతకేత గట్టిగా ఇట్లా పెద్దగా ఆపకుంది, ఈ పక్క ఉంది, ఈ పక్క నీళ్ళు ఆ పక్క నీళ్ళు మధ్య రాంపానం పెట్టారు. పెద్ద కాలంలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే పెద్ద కాలంలో ఆల్రెడీ నిరంతరం వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ చిన్న కాలంలో ఏదైనా నీళ్ళు వచ్చినప్పుడు పాడు తెల్లారిపూట మార్నింగ్ పూట నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మేస్త్రిగా నాకు ప్రజలకు సంబంధించి మున్సిపాలిటీలో జరగాల్సిన శానిటేషన్ స్పాట్ వాటర్ మీద ఎలాంటి సమస్యలు మీరు నియర్ బై సచివాలయాల్లో కానీ లేదా మున్సిపాలిటీలో కంప్లైంట్ చేస్తే వాటిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటిని యాజ్ పాసిబుల్ మీకు ఇబ్బంది లేకుండా కలిగే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, శానిటేషన్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మీకు నియర్ బైలో ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని ఇమీడియట్గా క్లీన్ చేయించాలని ఇమీడియట్గా మీరు సచివాలయాల్లో శానిటేషన్ వారు కంప్లైంట్ చేయొచ్చు. లేదు ఖచ్చితంగా మేము మున్సిపాలిటీలో వచ్చి మీరు చెప్పినా కానీ ఇమీడియట్గా మేము స్పందించడం జరుగుతుంది, దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా వర్షాకాలంలో వాటర్ మీద ముఖ్యంగా తాగే నీటి మీద జాగ్రత్తలు తీసుకొని ప్యూరిఫై వాటర్ తాగండి, లేదా కాచుకొని తాగి పిల్లల్ని అప్రమత్తంగా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఈ BCG వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది టీవీకి సంబంధించి. అది కూడా 60 ఏళ్ళు నిండిన వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళకి ప్రయారిటీగా గవర్నమెంట్ ముందస్తు జాగ్రత్తగా వేయడం జరుగుతుంది. కాబట్టి
ఈ వ్యాక్సిన్స్ కూడా మనకి సచివాలయాల్లో వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఎవరైతే 60 ఏళ్ళు దాటి ఉంటారో డయాబెటిక్ వాళ్ళు ఉన్నారో వాటిని ఇమ్మీడియట్గా వెళ్ళి వేయించుకొని టీవీ బారి పడకుండా రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలు సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా ఉండి వర్షాకాలంలో ఎక్కడైనా సమస్యలను మరొకసారి వినియోగించుకుంటాను. సమస్యలను శానిటేషన్ మీద కానీ, లైటింగ్ మీద కానీ, వాటర్ సమస్య మీద కానీ మేము ఇమ్మీడియట్గా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంత దాని మీద దృష్టి సారించుకొని ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కూడా క్లియర్ అయింది. కాబట్టి ఎక్కడైతే సమస్యలు ఉంటాయి, కొండవల్ చెరువులు గజ్జలకుంట కావచ్చు, వాటిని ఈ రోజు నుండి పర్యవేక్షించి ఎక్కడైతే శానిటేషన్ ఇబ్బంది ఉందో వాటిని ఇమీడియట్గా క్లియర్ చేసే దిశగా మేము ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. వర్షాకాలం ఉండడం వల్ల వాటిని కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు క్లియర్ చేయించే దిశగా కూడా వర్క్ మొదలుపెట్టాం.